వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ బిఆర్ఎల్ రఘు గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. మనుషుల్లో ప్రేమాభిమానాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు మన వాళ్ళు కాదు అంటే వేరు చేసి చూడడం అనేది ఒక భాగంగా మారింది. ఇప్పుడు దానివల్ల ఈ దూరం పెట్టడాలనే జరుగుతుంది అనుకుందాం. ఇప్పుడు అవసరం కూడా కొన్ని మనుషుల లక్షణాలు మార్చేసింది. ఏ విధంగా అంటే డబ్బు అనేది అవసరమైంది. ఇప్పుడు మనం పేదరికంలో ఉన్నవాడికి డబ్బే కావాలి, ధనికుడికి డబ్బే కావాలి, ఒక అనారోగ్యం వచ్చిన డబ్బే కావాలి, ఒక ఉద్యోగం కావాల్సి వచ్చిన డబ్బే కావాలి, చదువుకోవాల్సి వచ్చిన డబ్బే కావాలి, సంథింగ్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా డబ్బు కావాలి, తిరిగి ఇంటికి రావాలన్నా డబ్బు కావాలి, ఒక సాధారణ జీవితం గడపాలన్నా డబ్బు కావాలి, ఒక విలాసమైన జీవితం గడపాలన్నా డబ్బు కావాలి. మనిషి మనిషిలా గడపాలి, మనిషి మనిషిలా బతకాలి అన్న డబ్బే కావాల్సి వస్తుంది. అప్పుడు మనుషుల అవసరం ఉంది సార్. విషయం ఏంటంటే డబ్బు ఉంది. చాలా మందికి, పెద్ద పెద్ద హీరోలకి, పెద్ద పెద్ద సెలబ్రిటీ వాళ్ళకి కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు విడిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కట్టలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇంటిలో మానవత్వం, మంచితనం లేకనే విడాకులు అవుతున్నాయి. అసలు ఇన్ని ఉన్నాయి కదా, మరి ఎందుకు విడాకులు అవుతున్నాయి? డబ్బే కారణం అనుకుంటే, డబ్బును చూసి పెళ్లి చేసుకుంటే మరి ఎందుకు విడిపోతున్నారు అనుకుంటారు సార్? డబ్బులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నా కానీ ఇంట్లో మంచితనం లేకపోతే వాళ్ళు కలిసిమెలిసి ఉండలేరు, అన్యోన్యంగా ఉండలేదు, కుటుంబ వ్యవస్థ కరెక్ట్గా ఉండలేదు, ఆదర్శంగా దంపతులుగా ఉండలేరు, ఆదర్శంగా అన్నదమ్ముల్లాగా ఉండలేరు. రామ లక్ష్మణులు కలిసి ఉన్నారు, వాళ్ళు మంచితనం ఉన్నది. మంచితనం ఉన్నది గనకనే వాళ్ళు అన్నదమ్ములు అడవికైనా సరే కలిసిపోయినరు. మంచితనం వాళ్ళలో ఉన్నది కనుకనే ఇప్పుడు చరిత్రలు నిలబడ్డారు. వాళ్ళలో మంచితనం లేకపోయింటే వాళ్ళు ఇప్పుడు చరిత్రలు నిలబడే వాళ్ళు కాదు. అన్నదమ్ములైన కుటుంబ వ్యవస్థలో కూడా లక్షలు ఉన్న ప్రశాంతత లేదు, విడిపోతున్నారు. కారణం మంచితనం లేదు. మంచితనమును పెంచాలి సార్. మంచితనం పెంచితే ప్రతి ఒక్క కుటుంబం అయినా సరే, ప్రతి స్నేహితుడైనా సరే మంచితనం చూసి ప్రేమించకచ్చారు. మంచిని అసలు ఇష్టపడతలేరు. వాళ్ళు డబ్బు ఉందని, కానీ తర్వాత తెలుస్తున్నది అది ఎందుకు అని విసుక్కుంటున్నారు. డబ్బున్నోళ్ళు కూడా ఊరి పెట్టుకుంటున్నారు సార్. దానికి గల కారణం మంచితనం లేదు లోపల. ఒక వయసు అయ్యి ఒక వృద్ధాప్యం వచ్చాక ఒకరి మీద ఆధారపడి బతకాల్సి వస్తుంది. అలాంటి సందర్భాలు ఇలాంటి మంచితనాలు, ప్రేమాభిమానాలని గుర్తొస్తుంటాయి. అప్పుడు మనం ఏం చేసినా లాభం లేదు. వాటిని మనం కోల్పోయాక మనం తిరిగి రాబట్టుకోవడం చాలా కష్టమైంది. ఇప్పుడు పిల్లల్లోనే ఆ మంచితనం, ప్రేమాభిమానం, సొసైటీ మీద అంటే సమాజం మీద ఒక బాధ్యత, ఇలాంటివన్నీ ఏర్పడిలా పెంచాలంటే వాళ్ళ పిల్లల వయసులోనే, అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఏం చెప్పి పెంచాలంటారు? ఇప్పుడు వృద్ధాశ్రమాలు ఎందుకు అవుతున్నాయంటే వాళ్ళలో మంచిని పెంచకపోవడమే. వాళ్ళు వృద్ధాశ్రమంలో వెళ్తున్నారు. వాళ్ళ కొడుకులో మంచితనమును పెంచకచ్చారు గనుకనే వాళ్ళకు లాస్ట్కు చివరికి వృద్ధాశ్రమంలో వేస్తున్నారు. వాళ్ళు ఎందుకు వేస్తున్నారు? లాస్ట్కి ఏడుపులు వేస్తున్నాయి. వీళ్ళలో మంచితనమే ఉంటే, మంచిని వీళ్ళలో పెంచితే, ఒక విషయాన్ని మనము వెనకడికి చూస్తున్నాం. చిరంజీవి సినిమా చూస్తే నాగుపాము విషయాన్ని పెంచి ఆయన నాగుపాముగా ఆ విషయాన్ని ఎంత తిన్నా కానీ ఏం కాదు, తినగా యాప తీయగా అవును అని ఉంటుంది. అంటే ఏదైనా సరే మంచితనమును పెంచుతూ ఉంటే పిల్లల దగ్గర తల్లిదండ్రులను మంచి చూసుకుంటాడు. పెద్దగా అయ్యాక అంటే తల్లిదండ్రులకు అనాథాశ్రమంలో వేయడు. మంచిని పెంచకుంటే లాస్ట్కు మూర్ఖంగా అవుతాడు, సాడిస్ట్గా అవుతాడు, చాలా ఘోరంగా మూర్ఖునిగా తయారవుతాడు. కారణం ఏంటంటే మంచితనం లేకనే. ఇప్పుడు పిల్లలకి ముఖ్యంగా ఏం చెప్పి పెంచాలంటారు? చిన్నప్పటి నుంచి ఎదుటోళ్ళను ప్రేమించడం నేర్పాలే. వాళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు మన వాళ్ళు కాదు అని పెంచక, ప్రతి ఒక్క మనిషి, గురజాడ అప్పారావు ఒక మాట చెప్తాడు లాస్ట్లో, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అంటాడు. అంటే మనిషిని మనిషిలాగా చూడడమే నేర్పియాలి పిల్లలకి. మానవ విలువల్ని పెంచాలి, మానవత్వాన్ని పెంచాలి, సంస్కారాన్ని పెంచాలి. వాళ్ళు అస్సలు తప్పిపోరు. వాళ్ళు ఎదుటి వ్యక్తిని గౌరవించడం నేర్పియాలి. ఛత్రపతి శివాజీ ఎందుకు అంత గొప్పవాడైండు?
అంత గొప్పవాడుగా అవటానికి గల కారణం ఏమిటంటే ఆయనకు 9 గురువులు ఉన్నారు. 9 గురువులలో మొదటి గురువు తల్లి. తల్లి నేర్పిన విద్య తల్లి దగ్గర పాదాల దగ్గర నేర్చుకున్నాడు. ఆమె నేర్పింది గనుకనే ఛత్రపతి శివాజీ ప్రతి ఒక్క బండి మీద, ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తి గుర్తిస్తున్నాడు ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడుకుంటాడు. ఆయన గొప్పవాడు రాత్రికి రాత్రి గాలే. ఆయన అంత గొప్పవాడు చరిత్రలో నిలబడలే. నేర్చుకున్నాడు, నేర్పింది తల్లి గనుకనే ఒక స్త్రీని ఒక చెల్లెగా, ఒక అక్కగా, ఒక తల్లిగా భావించిండు ఛత్రపతి శివాజీ. అందుకోసం అంత గొప్పవాళ్ళు. అలా గొప్పవాళ్ళు కావాలంటే తల్లి నేర్పే జీవిత పాఠాలు, తల్లి నేర్పే గుణపాఠాలు నేర్పాలే. తల్లి దగ్గర నేర్చుకునే గుణము పిల్లలకు ఉన్నప్పుడు, తల్లి నేర్పుతున్నప్పుడు ఖచ్చితంగా గొప్ప వాళ్ళు అవుతారు. పిల్లలు సంస్కారవంతులుగా అవుతారు, దేశానికి ఉపయోగకరంగా తయారవుతారు. పిల్లలు అలాగా ప్రయోజకులుగా ఉండాలి అనుకుంటే తల్లిదండ్రులు బేసిక్ కింద ఫౌండేషన్ బాగుంటేనే ఈ బిల్డింగ్ నిలబడుతుంది. బేస్మెంటే కరెక్ట్ లేకపోతే పైన ఎన్ని బిల్డింగ్లు కట్టినా ఉపయోగం లేదు. దానికోసమే ఫౌండేషన్ తల్లిదండ్రులే కరెక్ట్గా జ్ఞానంతో పిల్లలకు నూరిపోయాలి. ఛత్రపతి శివాజీ తల్లి ఆమె నూరిపోసింది, మంచితనమును పెంచింది. ఆయన గొప్ప చరిత్రలో ఉత్తముడుగా తీర్చిదిద్దబడ్డాడు. దానికి గల కారణం ప్రతి ఒక్క తల్లి నేర్పాలి మంచితనం. ఇక్కడ మీరు చెప్పిన విధానం బట్టి చూసుకుంటే ప్రతి మనిషి కూడా ఒక మనిషిని, సాటి మనిషిని మనిషిలా చూడలేకపోతున్నాడు. వాళ్ళలో ఏం వెతుకుతున్నారంటే వాడు ధనుకుడా, పేదవాడా, అగ్ర కులస్తుడా, లేకపోతే చిన్న కులస్తుడా, వాడి కలర్ ఏంటి, వాడు చదువుకున్నాడా, ఏం చదివాడు, సంథింగ్ ఇలా ఏం పని చేస్తాడు, వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ని వెతుకుతున్నారు. కానీ వాడు ఒక మనిషి, మనలాగే ఒక సాటి మనిషి అని గుర్తించట్లేదు. సమాజంలో ఇదే పెరిగిపోయింది బాగా. అండ్ ప్రతి తల్లి నిజంగా మీరు చెప్పినవి ఖచ్చితంగా చెప్పి పెంచాలి. ఒక స్త్రీని తల్లిగాను, చెల్లిగాను, అక్కగాను చూసినప్పుడు మాత్రమే ఈ మర్డర్లు, మానభంగాలు అనేవి తగ్గుతాయి, మనుషుల మానవత్వం పెరుగుతుంది. ప్రతి తల్లిదండ్రి మంచితనం అనేది పిల్లల్లో చిన్నప్పటి నుంచి నూరిపోయాల్సిన విషయం. ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాలి. ఈ వీడియోతో తెలుసుకుంటారు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్.